హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్టోరీ ఇవ్వాలి అంటే నాకు నీరసం వస్తుందండి మీ మెసేజ్‌లు చూసి. ఈ స్టోరీ రైటర్‌ని నేను కాదండి. రాసిన వారు వేరు. అది ఎడిట్ చేసే అవకాశం నాకు లేకపోవడంతో, అవకాశం అంటే టైం లేదు మెయిన్. వేరే స్టోరీస్‌లో బిజీగా ఉండడంతో, ఆమె రాసింది యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తున్నాను. అందులో స్టోరీ ఎక్కడి వరకు వెళ్ళింది, ఏం కదిలింది, ఏంటి అన్నది నాకైతే పూర్తిగా తెలీదు. అక్కడ ఉన్నది మాత్రమే నేను పెడుతున్నాను. ఇది గమనించి మీరు ఏం అడగాలి అనుకున్నా ప్లీజ్ రైటర్‌ని అడగండి. అలాగే ప్లీజ్ దయచేసి ఈ స్టోరీకి ఎవ్వరు కూడా కామెంట్స్ పెట్టొద్దు. మీ కామెంట్స్ చూస్తూ ఉంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. అందుకే స్టోరీ పెట్టాలి అంటే కూడా భయం వేస్తుంది. సో, నా ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని ఎవరు కామెంట్స్ ఇవ్వకండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొని స్టోరీ వినేయండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేస్తూ వినండి. అసలు ఈ స్టోరీ వద్దు అంటారా? వదిలేసి వేరే స్టోరీ చూడండి. అంతే తప్ప మీ కామెంట్స్‌తో నా కాన్ఫిడెన్స్‌ని పోగొట్టొద్దు. కథ వైజ్ చాలా మంచి కథ అండి మేడం తీసుకున్నది కూడా. స్టోరీ కూడా బానే రాశారు. మరి మీకు ఎందుకు స్లాగ్ అనిపిస్తుందో నాకు తెలీదు. ఆమె కొంచెం సస్పెన్స్ ఉండాలి అన్నట్లు ఇలా ప్లాన్ చేశారేమో అది కూడా నాకు తెలీదు. సో, స్టోరీ విని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతే తప్ప కామెంట్ మాత్రం చెయ్యొద్దు. అక్షరాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసింది స్వేచ్ఛ. ఇంతలో స్వేచ్ఛకి ఎడిటర్ నుండి ఫోన్ వచ్చింది. చెప్పండి సార్, ఈయన తనకి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అర్థం కాక అడిగింది. అక్షర ఫోన్ తీయడం లేదు. ఏమైందో ఏంటో తెలియడం లేదు. ఆ ఎన్కౌంటర్ జరిగింది కదా, అక్కడి నుంచి న్యూస్ పంపించింది. ఆ తర్వాత నుంచి సమాచారం లేదు. నువ్వు కాస్త ఫోన్ చేసి కనుక్కో, తను ఎక్కడ ఉందో ఏంటో. శౌర్య గారు హాస్పిటల్లో ఉన్నారు కదా, అక్కడి నుంచి ఇంతవరకు ఎటువంటి సమాచారం మనకి రాలేదు అన్నాడు. సార్, అక్షరకి హెల్త్ బాగాలేదు. నేనే ఇప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. ఏమైంది తనకి, ఇప్పుడు ఎలా ఉంది కంగారుగా అడిగాడు. పర్వాలేదు సార్, కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. ఇంకా తన వర్క్ చేయలేదని ఇంటి దగ్గర దింపాను. ఓకే, పర్వాలేదు, తనని రెస్ట్ తీసుకోమను. నేను అక్కడికి ఎవరినైనా పంపిస్తాలే అన్నాడు. హా సార్, వంశీ వెళ్ళాడు. మరి హాస్పిటల్ దగ్గర ఎవరు ఉన్నారు అడిగాడు. ఎవరూ లేరు సార్ అంది. నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపించు అన్నాడు. అలాగే సార్, నేను వెళ్తాను అని ఫోన్ పెట్టేసింది. అక్షర ఎడిటర్ గారు నన్ను హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ చేయమంటున్నారు. నువ్వు రెస్ట్ తీసుకో, ఏమీ ఆలోచించకు, నేను త్వరగా వస్తాను అంది. అక్షర తల ఊపింది. లోపలికి వెళ్ళేసరికి శౌర్య గురించి న్యూస్ చూస్తున్నారు ఇంద్రాణి వాళ్ళు. ఆమెని చూడగానే అక్షర తనకి ఎలా ఉంది ఆతృతగా అడిగింది ఇంద్రాణి. ఎవరి గురించి అడుగుతున్నావు అత్తయ్య? తనకు తెలియనట్లుగా అంది. ఇంద్రాణి కోపంగా చూసింది. ఎవరి గురించి అడుగుతున్నానో నీకు తెలీదా? కోపంగా అంది. అది తెలియక అడుగుతున్నాను అత్తయ్య అంది. అక్షర, కోపం తెప్పించకు. శౌర్యకి ఎలా ఉంది? నువ్వు వెళ్ళి చూసావా? నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది కదా. గబగబా ఇంద్రాణి. న్యూస్లో చెప్తున్నారు కదా అత్తయ్య, అవుట్ ఆఫ్ డేంజర్ అని. మళ్ళీ నన్ను అడుగుతావే అంది కాస్త విసుగ్గా. చెప్తున్నారు అనుకో, నీకు తెలిసినంతగా వాళ్ళకి తెలుస్తుందా? అందుకే అడిగాను. ఏమి అడగకూడదా తన గురించి నిన్ను అంది. అతని గురించి నాకెందుకు అత్తయ్య, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంది. ఇంద్రాణి ఏదో అనబోయే అక్కడే అధీరా ఉందని గుర్తు వచ్చి ఆగిపోయింది. మమ్మీ, పోలీస్ అంకుల్ డిష్యూన్ చేస్తున్నప్పుడు బాగా దెబ్బలు తగిలాయి అంట కదా, హాస్పిటల్లో ఉన్నారట కదా. పోలీస్ అంకుల్కి ఇప్పుడు ఎలా ఉంది ఏడుస్తూ అడిగింది అధీరా. కూతురు మాటలకి ఉలిక్కిపడి చూసింది అక్షర. పోలీస్ అంకుల్కి ఎలా ఉంది? నేను అంకుల్ని చూడాలి ఏడుస్తూ అంది అధీరా. కూతుర్ని చటుక్కున ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. అధీరా ఏడుస్తుంటే ఏం కాదు, తగ్గిపోతుంది. అక్షర గొంతు పట్టేసింది. నేను అంకుల్ని చూస్తాను ఏడుస్తూ అంది అధీరా. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దు గాని అంది. అధీరా మారం చేస్తుంది. అంకుల్కి ఏమన్నా అవుతుందా భయంగా అంది. ఇంకా అక్షరకి కన్నీళ్ళు ఆగలేదు. కూతుర్ని గట్టిగా
గుండెలకి హత్తుకొని ఏడ్చేసింది. అప్పటి వరకు బిగబట్టిన బాధ కన్నీళ్ల రూపంలో ప్రవహించసాగింది. తల్లి ఏడుస్తుంటే అధీరా బాధపడిపోయింది. మరింత ఏడ్చింది. ఇద్దరి ఏడుపులు చూసి ఇంద్రాణి కంగారు పడింది. వెంటనే తోరుకుని, అక్షర, ఏం కాదు తనకి, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు కదా, నువ్వు ఏడుస్తుంటే కన్నమ్మ చూడు భయపడుతుంది, హెచ్చరింపుగా అంది ఇంద్రాణి ఆమె భుజం తడుతూ. ఇంద్రాణి మాటలతో అక్షర ఏడుపు కంట్రోల్ చేసుకుంది, కానీ ఆమె వల్ల కాలేదు. మమ్మీ, అంకుల్కి ఏమన్నా అయ్యిందా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? కూతురు మాటలతో ఉలిక్కిపడింది. చెప్పు మమ్మీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంకుల్కి బాగా దెబ్బలు తగిలాయి కదూ, ఏడుస్తూ అంది. కూతురు ఎంత తెలివైందో అక్షర్కి తెలియంది కాదు. చిన్న మాట అయినా పట్టేసుకుంటుంది. అందుకే కంగారు పడింది. ఏం కాలేదు, తనకేమీ అవ్వదు నాన్న, నువ్వు భయపడకు అంటూ తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంది. అంకుల్కి ఏమీ కాదు కదా, నాకు భయం వేస్తుంది, అధీరా ఏడుస్తూ అంది. కూతురు శౌర్య మీద ఎంత అభిమానాన్ని పెంచుకుంటుందో అర్థమైంది. ఆ వర్షపు రాత్రే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం స్పష్టంగా తెలిసింది. ప్రతిరోజు తన గురించి చెప్తూనే ఉంటుంది, పార్క్ ఫ్రెండ్ అంటూ. తానే తెలుసుకోలేకపోయింది. ఎంతైనా రక్త సంబంధం కదా, ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది? అక్షర కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఏమీ కాదు, అంకుల్ రికవరీ అయిపోయారు. రేపు మాపో నువ్వు మీ పోలీస్ అంకుల్ హ్యాపీగా ఆడుకోవచ్చు. కూతురు కన్నీళ్లు తుడుస్తూ అంది. అయితే అంకుల్ని చూడ్డానికి వెళ్దాంరా అంది. ఇప్పుడు చూడనివ్వరు కన్నమ్మ, బుజ్జగిస్తూ అంది. అదీరా వినలేదు. నో, నేను ఇప్పుడే పోలీస్ అంకుల్ని చూడాలి, బాగా దెబ్బలు తగిలాయి అంకుల్కి అంటూ. నిజం కన్నమ్మ, ఇప్పుడు మనల్ని ఎవరిని చూడనివ్వరు అంది అక్షర. అవును కన్నమ్మ, ఇప్పుడు మనల్ని చూడనివ్వరు, తర్వాత మమ్మీ తీసుకువెళ్తుందిలే అంది ఇంద్రాణి. ఎందుకు చూడనివ్వరు? అదిగో అక్కడ బోలెడంత మంది ఉన్నారు కదా, టీవీలో కనిపిస్తున్న జనాల్ని చూపిస్తూ అంది. కూతురు తెలివితేటలకి నవ్వొచ్చింది. వాళ్ళంతా బయట ఉన్నారు కన్నమ్మ, చూడనిస్తే అక్కడ ఉండరు కదా, నేను నిన్ను తీసుకువెళ్తాలే బుజ్జగిస్తూ అంది అక్షర. నిజంగా తీసుకువెళ్తావా అడిగింది. నిజంగా తీసుకువెళ్తాను, నువ్వేడవకు, అసలే నీకు ఇంకా జ్వరం కూడా సరిగ్గా తగ్గలేదు అంది. ఇప్పుడే వెళ్దాం అంది. కన్నమ్మ చెప్తే వినాలి. అత్తయ్య, టాబ్లెట్స్ తీసుకురా. ఇంకా జ్వరం తగ్గనట్లు లేదు. కూతురు నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అంది. నాకు తగ్గిపోయింది, ఇప్పుడేం వద్దులే, తర్వాత తప్పకుండా తీసుకువెళ్ళాలి, తల్లి దగ్గర మాట జారకుండా అంది. ఎక్కడ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందో అని. అక్షర ఇంద్రాణి మొహాలపై నవ్వు వెలిసింది. అత్తయ్య, కన్నమ్మకి టాబ్లెట్లు వేశావా అడిగింది. వేశాను, టాబ్లెట్లు వేసుకోవడానికి నాకు చుక్కలు చూపించింది అంది. నానిని ఇబ్బంది పెట్టొచ్చా? నువ్వు వేసుకోకపోతే నీకు ఎలా జ్వరం తగ్గుతుంది? మరి జ్వరం తగ్గితేనే కదా నువ్వు పార్కుకి వెళ్ళేది, మీ ఫ్రెండ్ని చూసేది అంది అక్షర. అబ్బా మమ్మీ, నాకు తగ్గిపోయింది, ఎన్ని టాబ్లెట్స్ మింగాలి, తల కొట్టుకుంటూ విసుగ్గా అంది అధీరా. అధీరా చేష్టలకి ఇద్దరికీ నవ్వొచ్చేసింది. వద్దు కొట్టుకోకు, అసలే ఉంది ఇంత మెదడు, అది పోతుంది నవ్వుతూ అంది అక్షర. తన బాధంతా మర్చిపోయి కూతుర్ని ఎత్తుకుని ముద్దలు పెడుతూ అధీరా బుగ్గ మీద ముద్దు పెట్టింది. అక్షర నవ్వుతూ కూతురితో ఆమె తిన్నావా అంది. నాని పెట్టిందిగా, వద్దన్నా కొద్దీ కోపంగా అంది. తినకపోతే ఎలా? టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, నీకు జ్వరం కోల్డ్ ఎలా తగ్గుతుంది అంది. అబ్బా, తగ్గిపోయింది కదా, నేను రేపటి నుంచి స్కూల్కి పోతాను అంది అధీరా. అక్షర ఆశ్చర్యంగా కూతురు వైపు చూసింది. స్కూల్కి వెళ్ళమంటే ఏడ్చి గగ్గోలు పెడుతుంది, అలాంటిది ఇప్పుడు తానే స్కూల్కి పోతాను అంటుంది. ఈ మధ్య శౌర్యతో ఫ్రెండ్షిప్ చేసిన దగ్గర నుంచి మారం చేయకుండానే వెళ్తుంది, కానీ తనంతటా తాను వెళ్తాను అనడం ఇదే మొదటిసారి. ఇంట్లో ఉన్న దగ్గర నుంచి నాని టాబ్లెట్స్ అని చంపేస్తుంది. స్కూల్కే పోతా, హ్యాపీగా ఉంటుంది, మా టీచర్ బోలెడు ఆటలు నేర్పిస్తుంది. ఇంట్లో ఉంటే నాని మెడిసిన్స్ వేసుకో, ఫుడ్ తిను అని చంపుతుంది. మూతి ముడుస్తూ అంది. అదా సంగతి. అక్షర నవ్వుతూ, సరే రేపటి నుంచి స్కూల్కి వెళదువులే,
నువ్వు స్కూల్కి వెళ్తాను అనడమే మహాభాగ్యం అంది అక్షర. అక్షర కన్నమ్మకి ఇంకా సరిగ్గా తగ్గలేదు. అప్పుడే స్కూల్ ఏంటి ఇంద్రాణి అంది. సర్లే అత్తయ్య, అదేదో అంటుంది, తగ్గితేనే పంపిద్దాంలే, నువ్వు కంగారు పడకు అంది. సరే, నువ్వు ఉదయం కూడా ఏమీ తినకుండా వెళ్ళిపోయావు, ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను అంది. ఆకలిగా లేదత్తయ్య అంది. అక్కి, ఈ మధ్య నువ్వు సరిగ్గా తినడం లేదు, ఇలా అయితే నీ హెల్త్ ఏమైపోతుంది? అదిరాని ఎవరు చూసుకుంటారు చెప్పు? మందలింపుగా అంటూ శౌర్యకి బాగానే ఉంది కదా, నువ్వేమీ దాయడం లేదు కదా అనుమానంగా అంది ఇంద్రాణి. నేనేం దాస్తానత్తయ్య, న్యూస్లో చెప్పారు, విన్నావుగా అంది. అన్నీ నిజాలే చెప్తారా ఏంటి? నిజం చెప్పు, అతనికి ఏమీ అవ్వదు కదా భయంగా అంది. అబ్బా అత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను కదా, ఆపరేషన్ సక్సెస్ అయింది, అతను కోలుకుంటున్నాడు. లేకపోతే నేను ఇంటికి వస్తానా, ఇలా ఉంటానా? వాళ్ళు వచ్చారు, అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇంకా ఈ విషయం గురించి మనం డిస్కస్ చేసుకోవద్దు, కూతురు వైపు చూస్తూ అంది. ఇంద్రానికి అర్థమైంది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అదిరని తీసుకుంటూ అంది. నాకు ఆకలిగా లేదు. వద్దత్తయ్య, ప్లీజ్ ఇబ్బంది పెట్టకు, దాన్ని ఇవ్వు, నా దగ్గర ఉంటుందిలే అని కూతుర్ని తీసుకుని పైకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ బాధగా నిట్టూర్చింది ఇంద్రాణి. రెక్కలు తెగిన పక్షిలా పడి ఉన్న కొడుకుని చూసి ధరణికి దుఃఖం ఆగడం లేదు. అతన్ని అలా చూసి అందరూ బాధపడ్డారు. వినయ్కి బాధ ఉన్నా పైకి వ్యక్తపరచలేదు. తల్లి ఏడుస్తుంటే తన బాధని దిగమింగుతూ ఆమెను ఓదార్చాడు ఆర్య. అన్విత, శ్రావ్య కూడా ఆమెను ఓదార్చారు. అత్తయ్య ఏం కాదు, డాక్టర్లు చెప్పారు కదా, బావ అవుట్ ఆఫ్ డేంజర్ అని. ఇంకా ఏమీ కాదు, నువ్వు ఇలా ఏడిస్తే ఎలా? నీకు ఏదైనా అయితే బావని ఎవరు చూసుకుంటారు అంది అన్విత. అన్విత మాటలతో ధరణి తన దుఃఖాన్ని నిగ్రహించుకుంది. పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు అనడంతో బయటకు వచ్చి కూర్చున్నారు. అంతలో స్వేచ్ఛ వచ్చింది. ఎలా ఉంది శౌర్య గారికి, చూసారా అడిగింది. చూసాం, పర్వాలేదు ఇప్పుడు అంది అన్విత. అయ్యో, నేను చూడటానికి కుదరదు అంది. మరేం పర్వాలేదక్క, ఈవినింగ్ వాటికి షిఫ్ట్ చేస్తారట, అప్పుడు చూడొచ్చు, మమ్మల్ని కూడా అతి కష్టం మీద అలో చేశారు అంది. స్వేచ్ఛ కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుని ఇంకా బాగుండదులే అనుకుంటూ మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని పంపిస్తూ ప్రతి 2-3 గంటలకి ఒకసారి శౌర్య హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్లు. అక్షరకి అతని గురించి తెలుసుకోవాలని ఉంది, స్వేచ్ఛకి ఫోన్ చేయాలని ఉంది, కానీ దానికి అసలే అనుమానం ఉంది. ఇప్పుడు శౌర్య గురించి అడిగితే నీకెందుకు అంత ఇంట్రెస్ట్, పర్సనల్గా అడుగుతున్నావు అంటుంది. వదిలే, న్యూస్లో చెప్తున్నారు కదా అనుకుంటూ న్యూస్ పెట్టుకుని అలానే కూర్చుంది. కానీ ఆమె మనసులో లేదు. అతని దగ్గర ఉండాలని ఉంది, కానీ శౌర్య తండ్రి వినయ్ మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు వెళితే మరింత రెచ్చిపోతాడు. శౌర్యను చూసే అవకాశం కూడా తనకి లేదు. ఈయనకి నేనేం ద్రోహం చేశాను? నేనంటే ఎందుకంత కోపం? ఈయన చేసిందే కదా నేను రాసింది. నా మీద బాగా కక్ష పెట్టేసుకున్నాడు. శౌర్యకి నాకు వచ్చిన భేదాలను బాగా ఉపయోగించుకున్నాడు. ఎన్ని మాటలు అన్నాడు. ఆయన మాటల కంటే శౌర్యని చూడలేకపోయాను అన్న బాధ ఎక్కువగా ఉంది అక్షరకి. ఇంతలో అక్షర ఫోన్ మోగేసరికి ఉలిక్కిపడి ఫోన్ ఎత్తింది. అక్క, ఎలా ఉంది మీకిప్పుడు? అన్విత అడిగింది. పర్వాలేదు, బాగానే ఉంది. అప్పుడు గుర్తు వచ్చింది అన్వితకి ఫోన్ చేయాల్సింది తను అనుకుంటూ. ఎలా ఉంది శౌర్యకి అని అడగబోయే అంతలో బావకి బాగానే ఉందక్క, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారుగా డాక్టర్లు, ఇంతకు ముందే మళ్ళీ చూశారు, ఇంకా ఏమీ పర్వాలేదు అన్నారు. ఈవినింగ్ వార్డుకి షిఫ్ట్ చేస్తారట, నువ్వు వస్తావా అడిగింది. అతనికి ఇంకా ఏం పర్వాలేదు అని వినగానే అక్షర మొహం సంతోషంతో వెలిగిపోయింది. అప్పటి వరకు పడుతున్న బాధ అంతా పోయి మనసు కుదుట పడింది.
డాక్టర్ ఏమీ పర్వాలేదు అన్నా ఆమె మనసులో ఏదో మూల భయం వెన్నాడుతూనే ఉంది. శౌర్యకి అలా అయిన దగ్గర నుంచి ఆమె మనసు, శరీరం రెండు బలహీన పడ్డాయి. పైకి ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ లోలోపల భయపడుతుంది శౌర్యకి ఏమైనా అవుతుందేమోనని. ఇప్పుడు అన్విత చెప్పిన మాటతో ఆమెకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అక్క, ఆమె ఏమీ మాట్లాడక అన్విత పిలిచింది. అక్షర ఉలిక్కి పడింది. ఈవినింగ్ వస్తావు కదా అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు అక్షరకి. అక్కడ శౌర్య తల్లిదండ్రులు ఉన్నారు. ముఖ్యంగా వినయ్ ఉన్నాడు. తనను చూస్తూనే మండిపడతాడు. గొడవ చేస్తే తన గురించి అందరికీ తెలిసిపోతుంది, ముఖ్యంగా అన్విత వాళ్ళకి. తాను నోరు మూసుకుని ఊరుకోలేదు. ఏదో ఒకటి అనకుండా ఉండదు. తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిస్తే శౌర్య బాధపడతాడు, ధరణికారు బాధపడతారు. తాను వెళ్ళకపోవడమే మంచిది అనుకుంది. అక్క మాట్లాడడం లేదు అడిగింది అన్విత. ఏం లేదు అన్వి, నాకు కాస్త ఒంట్లో బాగాలేదు. వీలు చూసుకుని తప్పకుండా వస్తాను. నువ్వు శౌర్య గారికి ఎలా ఉందో నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు అంది. అలాగే అక్క, తప్పకుండా. నువ్వేమీ కంగారు పడకు, మేమందరం ఉన్నాంగా, బావని చూసుకుంటాము. నువ్వు రెస్ట్ తీసుకో అని ఫోన్ పెట్టేసింది అన్విత. బావకి ఇలా అయిందని అక్క ఎందుకు అంత బాధపడింది? డాక్టర్లు చెప్తుండగానే స్పృహ తప్పి పడిపోయింది. సంథింగ్ స్విషి. ఆర్య బావతో చెప్తే అనుకుని, చచా, ఇది నా అనుమానమే. ఆమె ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో? ఉదయం టిఫిన్ చేయలేదుగా, లోబీపీతో పడిపోయి ఉంటుంది. లేనిపోని అనుమానాలు బావకు చెప్తే బాగుండదు. తను ఎందుకు అనుమానిస్తుంది? ఏమని అనుమానిస్తుంది? తనకే క్లారిటీ లేనప్పుడు బావకు చెప్పడం మంచిది కాదు అనుకుంది అన్విత ఆలోచనగా. అన్విత ఫోన్ పెట్టేయగానే పక్కనే నిద్రపోతున్న కూతురు మొహం నిండా ముద్దులు పెట్టేసింది అక్షర. మీ డాడీకి ఇంకేమీ కాదు, ఏమీ కాదు. అక్షర కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. కూతుర్ని గుండెలకి హత్తుకుని అలాగే ఉండిపోయింది. అన్నట్లుగానే శౌర్య స్టేబుల్గా ఉండడంతో ఈవినింగ్కి వార్డుకి షిఫ్ట్ చేశారు. అతనికి స్పృహ రాలేదు. అదే అడిగితే కంగారు పడింది. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. చాలా రక్తం పోయింది. పైగా కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అదృష్టం బాగుంది, అంతా బాగుంది అనుకున్న సమయానికి పల్స్ పడిపోయింది. హార్ట్ బీట్ రేజ్ అయ్యింది. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అప్పుడు దేవతలో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె ఒక్క పిలుపు, ఒక్క స్పర్శతో అతని పల్స్ స్టడీ అయ్యింది. గుండె నార్మల్ స్థితికి వచ్చింది. నిజం చెప్పాలంటే మేము హోప్స్ వదిలేసుకున్నాము. ఆ అమ్మాయి పిలుపు అతన్ని బ్రతికించింది. ఆ తర్వాత మేము చేయవలసింది చేశాము. బ్రతికి బట్టగట్టాడు లక్కీగా అన్నారు డాక్టర్లు. ధరణి అయోమయంగా చూసింది. ఏం జరిగింది డాక్టర్ అడిగింది. చెప్పారు, జరిగింది చెప్పారు వాళ్ళు. అక్షర అక్క ఉంటుంది అంది అన్విత. అక్షర? ఆశ్చర్యంగా అంది ధరణి. ఆమె పేరు వినగానే వినయ్ మోహన్లో రంగులు మారాయి. అవును అత్తయ్య, బావకి సీరియస్గా ఉంది అనగానే కళ్ళు తిరిగి పడిపోయింది. మరి ఎందుకు పడిపోయిందో నాకు అర్థం కాలేదు. స్పృహలోకి వచ్చిన తర్వాత చాలా కంగారు పడింది బావ గురించి. ఆ తర్వాత మమ్మల్ని అక్కడ ఉండమని చెప్పి వచ్చింది. ఇందుకన్నమాట. ఆ తర్వాత బావకి పర్వాలేదు, బాగానే ఉన్నాడు అని చెప్పింది. జరిగింది అర్థం చేసుకున్న అన్విత అంది. ధరణికి జరిగింది అర్థమైంది. కొడుకు అక్షర పిలుపు వినే ప్రాణాలు నిలుపుకున్నాడని. వీడికి ఎంత ప్రేమ అక్షర అంటే. కొడుకుకి అలా అయిందని తెలియగానే అక్షర స్పృహ తప్పి పడిపోవడం ధరణిని షాక్కు గురి చేసింది. మరి అమ్మాయికి కూడా అంత ప్రేమ ఉన్నప్పుడు మరొక పెళ్ళి ఎందుకు చేసుకుంది? ఏమీ అర్థం కాలేదు ధరణికి. వినయ్కి మాత్రం భయంగా అనిపించింది. వీడికి అసలే ఆ పిల్ల అంటే పిచ్చి ప్రేమ. ఈ దెబ్బతో మరింత ప్రేమ పెంచేసుకుంటాడేమో. వీళ్ళిద్దరూ అస్సలు కలవకూడదు. ఏం చేయాలబ్బా అనుకున్నాడు. ఆర్యకి అర్థం కాక అడిగాడు. వినయ్ వైపు చూసింది ధరణి. ఎవరో లేరా నీకు? ఇవన్నీ ఇప్పుడు అవసరమా? పేషెంట్ దగ్గర మాట్లాడకూడదు అని తెలీదా? పదండి అన్నాడు. ఇంతలో శౌర్య అక్షర అంటూ కళ్ళు తెరిచాడు. కొడుకు అక్షర అంటూ కళ్ళు తెరవడం ధరణిని ఎంత సంతోషపరిచిందో వినయ్ని అంత కోపానికి గురి చేసింది. ఆర్య, అన్విత మొహాలు చూసుకున్నారు.
వారికి స్పష్టంగానే వినబడింది. శౌర్య ఎలా ఉంది నాన్న? ధరణి ఆతృతగా అడిగింది. అక్షర. శౌర్య గొంతు బలహీనంగా ఉంది. అక్షర కాదు, మీ అమ్మా నాన్నలమురా, నీకు కనిపించడం లేదా? విసురుగా అన్నాడు వినయ్. భర్త వైపు కోపంగా చూసింది ధరణి. మీరు కాస్త నోరు మూసుకోండి, లేదా అవతలికి పొండి. చావు బ్రతుకులతో పోరాడి వచ్చిన వాడితో ఇలాగనా మాట్లాడేది? కోపంగా అంటూ ఆర్య, మీ నాన్నని బయటికి తీసుకువెళ్ళు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు, కోపంగా అంది. డాడీ అన్నాడు. అతనికి కూడా తండ్రి ధోరణి చిరాకు కలిగించింది. అమ్మా నాన్న కంటే అది ఎవరితో ఎక్కువైంది నీ అన్నకి, కోపంగా అన్నాడు. ప్లీజ్ డాడీ, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అన్నయ్యకి ఇప్పుడే మెలకువ వచ్చింది. మీ గొడవలతో ఏదన్నా అయితే, కోపంగా అరిచాడు ఆర్య. అతని అరుపులకి దెబ్బకు నోరు మూతపడింది వినయ్కి. అప్పటికే పూర్తి స్పృహలోకి వచ్చాడు శౌర్య. ఎదురుగా తల్లిదండ్రులు. కోపంగా ఉన్న తండ్రిని చూసి ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూశాడు. ధరణికి అర్థమైంది. అక్షరని పిలిచిన విషయం కూడా శౌర్యకి జ్ఞాపకం లేదని. ఏం లేదు నాన్న, నీకు బుల్లెట్ తగిలింది కదా, ఆపరేషన్ చేశారు, ఇప్పుడే మెలకు వచ్చింది అనునయంగా అంటూ ఎలా ఉంది అంది. ఆపరేషన్ దగ్గర బాధ కలుగుతున్నా బాగానే ఉన్నాను అన్నట్లు తల ఊపుతూ చుట్టూ చూశాడు. అక్షర కోసం చూశాడు. ఆమె కనిపించలేదు. శౌర్య కళ్ళు నీరసంగా వాలిపోయాయి. కొడుకు మనసు గ్రహించిన ధరణి అతని చేయి పట్టుకుంటూ, బాధపడకు శౌర్య, అతని చెవి దగ్గర మెల్లిగా, తను వస్తుంది, నేను పిలుస్తాను అంది. ఎవరమ్మా? కంగారుగా అన్నాడు. నువ్వు ఎవరి కోసం చూస్తున్నావో తను మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉందిరా అంది. నేను ఎవరి కోసం చూడటం లేదు, నువ్వు తనని పిలవలసిన అవసరం లేదు, కంగారుగా అన్నాడు శౌర్య. ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. ఇప్పుడే కదా మెలకువ వచ్చింది, కాస్త కోలుకో, ఈలోపు పరిస్థితులు సర్దుకుంటాయి అంది. ఇంతలో డాక్టర్ రావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. వెరీ గుడ్ శౌర్య, త్వరగా స్పృహలోకి వచ్చావే. నీ విల్ పవర్ గొప్పది. యముడితో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నావు. నీకు ఆ అమ్మాయి సహకరించింది అన్నాడు డాక్టర్. అమ్మాయా? ఎవరు? ఆతృతగా అడిగాడు. నీకు తెలియదు కదూ? అదే, నీకు చాలా సీరియస్ అయ్యింది, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, ఇంకా ఏం పర్వాలేదు అనుకునే లోపు ఉన్నట్టుండి పల్స్ పడిపోయింది. అప్పుడే ఒక అమ్మాయి నీతో ఏదో మాట చెప్పాలి అని వచ్చింది. తను పిలవగానే నువ్వు ప్రతిస్పందించావు. ఏం చెప్పాలనుకుంది మాకైతే తెలియదు, కానీ నువ్వు స్టేబుల్ అయ్యే వరకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఇచ్చాము. నువ్వు సీరియస్ సిచ్యువేషన్లో నుంచి బయటపడ్డావు. నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అతన్ని టెస్ట్ చేస్తూ అన్నాడు డాక్టర్. అక్షరనా అనుకున్నాడు శౌర్య. అతనికి లీలగా శౌర్య అన్న మృదువైన పిలుపు వినిపించడం గుర్తు వచ్చింది. అంతేకాదు ఆమె స్పర్శ కూడా. అతని పెదవులు విచ్చుకున్నాయి. అతని చూపులు అన్విత వైపు మళ్ళాయి. అతని మనసు గ్రహించిన అన్విత అవును అన్నట్లు తల ఊపింది. అక్షర నా కోసం వచ్చిందా? నేను స్పృహలో లేనప్పుడు కూడా నా పక్కనే ఉండి నాకు ఏదో చెప్పాలి అనుకుందా? ఏంటది? ఆ టైంలో నాకు చెప్పాలి అనుకున్నంత ముఖ్యమైన విషయం ఏమిటి? అక్షర పిలుపుతో నేను కోలుకున్నానా? అతనికి సంతోషం వేసింది. తనకేదన్నా అయితే అక్షర ముందు తన నిర్దోషత్వం నిరూపించుకోకుండానే పోతానేమో అనే బాధతోనే తాను కుమిలిపోయాడు. తన ప్రాణం పోతుంది అని కాదు, తను అక్షర దృష్టిలో ఎప్పటికీ దోషిలా మిగిలిపోతాను అని బాధపడ్డాడు. తన నిర్దోషత్వం నిరూపించుకోలేకపోయినా అక్షర తనను నమ్మింది చాలు అనుకున్నాడు. అందుకే అనుకుంటా ఉన్నట్టుండి తనకి అలా అయ్యింది. ఎవరి కారణంగా తనకు అలా అయ్యిందో ఆ అక్షర తనను రక్షించిందన్నమాట అనుకున్నాడు. అక్షర వస్తుందేమో అని ఎదురు చూశాడు, కానీ ఆమె రాలేదు. స్వేచ్ఛ వచ్చింది. ఎలా ఉంది శౌర్య గారు అడిగింది. తల ఊపాడు. అతని కళ్ళు అక్షర కోసం వెతికాయి. స్వేచ్ఛ పసిగట్టేసింది. అక్షర కోసం చూస్తున్నారా అంది. అదేం కాదు, కంగారుగా అన్నాడు. తనకి ఒంట్లో బాగాలేదు. ఆమె మాట పూర్తి కాకుండానే ఏమైంది తనకి? ఆందోళన పడ్డాడు. కాస్త కళ్ళు తిరిగాయి, అంతే.
నేను ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. తను రెస్ట్ తీసుకుంటుంది. రేపు వస్తుందిలేండి మిమ్మల్ని చూడడానికి. మీ గురించే తను చాలా కంగారు పడుతుంది. అతని మొహాన్ని పరిశీలనగా చూస్తూ అంది. ఆమె అనుమానాన్ని గ్రహించిన శౌర్య నా గురించి ప్రత్యేకంగా ఎందుకు కంగారు పడుతుంది? సాటి మనిషిగా అలా చావు బ్రతుకులో ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికైనా కంగారే ఉంటుందిలే. నీకు మాత్రం లేదా అన్నాడు. ఎందుకు లేదు? కంగారుగా అంది స్వేచ్ఛ. అలాగే తనకి ఉంటుంది కదా సాటి మనిషిగా అన్నాడు. ఇక స్వేచ్ఛ ఏమీ మాట్లాడలేదు. స్వేచ్ఛ అక్షరకి ఫోన్ చేసింది. శౌర్య గారికి మెలకువ వచ్చింది. అతను నీ కోసం చూస్తున్నాడు అంది. అక్షరకి సంతోషం వేసింది. అంతలోనే అతను నా కోసం ఎందుకు చూస్తాడు? నీ మొహం తడబాటుగా అంది. లేదు లేదు, నీకోసమే చూస్తున్నాడు. నాకు తెలుసు నీకోసం అతని కళ్ళు ఎంతగా వెతికాయో. నీకు బాలేదు అనగానే ఎంత కంగారు పడ్డాడో తన స్థితి కూడా మర్చిపోయి అంది స్వేచ్ఛ. క్షణంసేపు మౌనం వహించింది. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆరాట పడుతున్నారని నాకు అర్థమైంది. ఏంటి సంగతి అంది స్వేచ్ఛ. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? సాటి మనిషిగా నేను అతని గురించి బాధపడ్డాను అంతే. అతను నాకు బాలేదు అంటే అదే విధంగా ప్రతిస్పందించొచ్చు. దాని గురించి నువ్వు ఏదేదో ఊహించుకోకు కోపంగా అంది అక్షర. ఆమె కోపాన్ని సర్లే సర్లే, నేనేమీ ఊహించుకోవడం లేదు. కానీ ఇంతకీ కన్నమ్మకి తగ్గిందా జ్వరం? ఎలా ఉంది నీకు? కళ్ళు తిరగడం ఆగాయా? నవ్వు దాస్తూ అంది. ఏంటి? కోపంగా అంది అక్షర. అదే శౌర్య గారు స్పృహలోకి వచ్చారు. ఇప్పుడు డాక్టర్లు ఏమీ పర్వాలేదు అన్నారు. చక్కగా మాట్లాడుతున్నాడు కదా, కోలుకుంటున్నారు. నీకు కళ్ళు తిరగడం ఆగిపోయిందా అని అడుగుతున్నాను అంది. దీనికి డౌట్ వచ్చేసింది అనుకుంటూ ఈడియట్ ఫోన్ పెట్టేసి కోపం తెచ్చుకుంటూ అంది అక్షర. ఇంకా ఏమి కూపిలాగుతుందో, ఎక్కడ తమ మధ్య బంధం బయటపడుతుందా అన్న అనుమానంతో. సరే సరే, నీకు బాగా బీపీ వచ్చేస్తున్నట్లుంది. కూల్ కూల్. రేపు నేను ఇంటికి వస్తాను. మనిద్దరం కలిసి హాస్పిటల్కి వద్దాం శౌర్య గారిని చూడడానికి అంది. నేనెందుకు వస్తాను? ఏదో ఒక జర్నలిస్ట్గా నా డ్యూటీ నేను చేస్తాను. నేను 2 రోజులు సెలవు పెట్టాను. రెస్ట్ తీసుకుంటాను. నువ్వు రిపోర్ట్ చేయి. నాకు పదే పదే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు అని ఫోన్ పెట్టేసింది అక్షర. ఇదంతా కంగారు పడుతుంది అంటే ఇద్దరి మధ్య ఏదో ఉందబ్బా. కొంపతీసి శౌర్యనే దీనికి మొగుడు కాదు కదా, నా దగ్గర దాయడం లేదు కదా అనుకుంది స్వేచ్ఛ. మీ ఫ్రెండ్ కనిపించడం లేదు అడిగింది స్వేచ్ఛని ధరణి. మా ఫ్రెండా? ఎవరూ తెలియనట్లుగా అంది స్వేచ్ఛ. అదే నేను వచ్చినప్పుడు నీ పక్కనుంది. తన పేరు అక్షర కదూ? తను కనిపించడం లేదు అడిగింది. తను మీకు తెలుసా అడిగింది స్వేచ్ఛ. తను నాకు ఎలా తెలుస్తుందమ్మా? నీ పక్కన ఉంది కదా, కనిపించకపోయేసరికి అడిగాను అంతే అంది ధరణి. రెస్ట్ తీసుకుంటుంది. అదే కళ్ళు తిరిగి పడిపోయింది కదా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. శౌర్య గారికి సీరియస్ అయింది అనగానే ఇది కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటో విచిత్రంగా ఉంది అంది. ఏం చెప్పాలో అర్థం కాలేదు ధరణికి. ఆ వెంటనే కొంతమంది అంతేనమ్మా, ఇలాంటి విషయాలు వింటే కళ్ళు తిరిగి పడిపోతారు. తను సున్నితమైనదేమో, అందుకే అలా పడిపోయి ఉంటుంది. ఎలా ఉంది తనకి అడిగింది. పర్వాలేదు అంది స్వేచ్ఛ. అయితే హాస్పిటల్కి రాదా అంది నిరాశగా. తను ఎందుకు వస్తుంది ఆంటీ హాస్పిటల్కి? తనేమీ డాక్టర్ కాదు కదా, ఓన్లీ రిపోర్టర్. తన బదులు నేను రిపోర్ట్ చేస్తున్నాను కదా, తను ఇంకా ఎందుకు వస్తుంది? ఆమెనే గుచ్చి గుచ్చి చూస్తూ అంది. ఊరికే అడిగానులే అమ్మా. అయితే రాదన్నమాట నిరుత్సాహంగా అంది. కొడుకు ఆశగా చూస్తున్నాడు. తను రాదని తెలిస్తే బాధపడతాడు. తనకి ఫోన్ చేద్దామన్నా తన దగ్గర ఫోన్ నెంబర్ లేదు. అన్వి దగ్గర ఉంటుండింది. కానీ తను చేసి రమ్మంటే బాగుండదేమో. పైగా పెళ్ళయి వేరే వాడికి భార్య అయిన అమ్మాయిని మాజీ అత్తగారు తన కొడుకుని చూడడానికి రమ్మని పిలవడం చండాలంగా ఉంటుంది. పోనీలే, ఎప్పటికైనా ఈ బాధ తప్పదు. ఇప్పటి నుంచి అలవాటు పడని వాడు అనుకుంది బాధగా ధరణి. 4 రోజులు గడిచాయి. శౌర్య బాగానే కోలుకున్నాడు. సీఎం గారు మరీ చెప్పడంతో చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు అతన్ని. బెస్ట్ ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. సహజంగా చాలా ఆరోగ్యవంతమైన శరీరం కావడంతో శౌర్య కూడా త్వరగానే కోలుకుంటూ ఉన్నాడు.
ఏ అలికిడి విన్నా అక్షర వచ్చిందేమో అని అతని కళ్ళు ఆశగా చూసేవి. ఆమె కాకపోవడంతో నిరాశపడేవాడు. ధరణి చూస్తూనే ఉంది, కానీ ఏం చేయలేకపోతుంది. కొడుకు బాధని తీర్చే మార్గం కనిపించలేదు. స్వేచ్ఛ శౌర్య దగ్గరికి అప్పుడప్పుడు వస్తూనే ఉంది. ఆమెని అక్షర గురించి అడుగుదామనుకున్నాడు, కానీ లేనిపోని అనుమానాలు ఎందుకులే, అక్షర ఇబ్బందుల్లో పడుతుంది అని ఊరుకున్నాడు. అప్పుడప్పుడు ఆమె అక్షర గురించి చెప్తుంది. తను లీవ్ పెట్టింది, కాస్త హెల్త్ బాగాలేదు అని. లీవ్ పెట్టిందా? ఎప్పుడు పెట్టిందే? ఏమైందో అని శౌర్యకి కంగారుగా ఉంది. ఫోన్ చేసి అడుగుదామంటే తానున్న పరిస్థితుల్లో చేయలేడు. అబ్బా, త్వరగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయితే బాగుండును. తనకు అక్షరాన్ని చూడాలని ఉంది, అలాగే పాపని కూడా. చాలా రోజులైంది పాపని చూసి. ఇద్దరు కళ్ళలో మెదులుతున్నారు. స్వేచ్ఛ, పాప ఎలా ఉంది? తనకి ఒంట్లో బాలేదు అన్నావు, మరి ఇప్పుడు రికవరీ అయ్యిందా అడిగాడు. పర్వాలేదు, కానీ ఇంకా జ్వరం వస్తుందట. అదే అక్షర భయపడుతుంది అంది. ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేయించకపోతే డాక్టర్కి చూపించవచ్చు కదా కోపంగా అన్నాడు. చూపించింది, డాక్టర్ ఏమీ పర్వాలేదు అంటున్నాడు. మరి ఎందుకు వస్తుందో తనకి తెలియక భయపడుతుంది అంది స్వేచ్ఛ. ఆ డాక్టర్ని పట్టుకుని వేలాడకపోతే సిటీలో ఇంకా డాక్టర్లు లేరా? చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆటలేంటి కోపంగా అన్నాడు. నానా శౌర్య, ఎందుకురా అంత కోపం? నువ్వు ఆవేశపడడం మంచిది కాదు. చూడు, కుట్లు కదులుతున్నాయి, ఊరుకో. ఇంతకీ ఏమైంది అడిగింది ధరణి. వినయ్ అక్కడ లేకపోవడంతో ఏమీ లేదమ్మా, పాపకి హెల్త్ బాగుండడం లేదు. జలుబు జ్వరం ఎప్పుడు అలాగే వస్తుందట. అంత నిర్లక్ష్యం ఏంటి? ఆ డాక్టర్ దగ్గర తగ్గకపోతే వేరే డాక్టర్కి చూపించాలి కదా. పాప ఆరోగ్యంతో ఆటలేంటి? ఇంకా శౌర్యంలో కోపం తగ్గలేదు. ఎందుకురా అంత కోపం నీకు? తను పాపకి తల్లి, తనకి ఆ మాత్రం తెలీదా? తను చూసుకుంటుందిలే, నువ్వు ఆవేశపడకు, బాగుండదు. మెల్లగా కొడుకు చెవి దగ్గర అంది. అప్పటికి స్పృహలోకి వచ్చినట్లు శౌర్య చుట్టూ చూశాడు. అన్విత, ఆర్య, స్వేచ్ఛ అతని వైపే చూస్తున్నారు. చిన్నపిల్ల కదా, అంత బాగోలేనప్పుడు వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు కదా అని. అంతే. మీరేంటి అందరూ ఇక్కడ బొమ్మలా చూస్తున్నారు? నా దగ్గర అమ్మ ఉంటుంది, ఇక మీ పనులు మీరు వెళ్ళండి కోపం తెచ్చుకుంటూ అన్నాడు. ఇది మరీ బాగుందిరా అన్నయ్య. చావు అంచుల వరకు వెళ్ళి బయట పడ్డావు అని అందరం నీ గురించి బాధపడుతూ రాత్రింబవళ్ళు నీ దగ్గర ఉంటుంటే నువ్వు ఇలా అంటున్నావా? నేను పోతా అలిగినట్లు అన్నాడు ఆర్య. అదే చెప్తున్నానురా, నువ్వు డాడీ వెళ్ళిపోండి, ఇక్కడ ఏం ఉండవలసిన అవసరం లేదు, అమ్మ ఉంటుందిలే అన్నాడు. నేనుంటే నీకు ఏం అడ్డంటా? వినయ్ లోపలికి వస్తూ అన్నాడు. ఇది విని తండ్రిని చూడగానే శౌర్య మొహం గంభీరంగా మారింది. అలా అని కాదు డాడీ, మీరు అసలే చాలా బిజీ మ్యాన్ కదా. నా దగ్గర ఇన్ని రోజులు ఉంటే మీ బిజినెస్కి దెబ్బ కదా, అందుకే అలా అన్నాను, అంతే, ఇంకేమీ లేదు అన్నాడు. కానీ కొడుకు మాటలో వ్యంగ్యం వినాయ్కి బాగానే అర్థమయ్యింది. అతని వైపు కోపంగా చూస్తూ, నాకు తెలుసు నా బిజినెస్ని ఎప్పుడు ఎలా చూసుకోవాలో, నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు కోలుకుని డిశ్చార్జ్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. డిశ్చార్జ్ అయిన తర్వాత నిన్ను నాతో పాటు వైజాగ్ తీసుకువెళ్తాను. కొన్ని రోజులు సెలవు పెట్టు. అసలు సెలవు కాదురా, ఉద్యోగం మనసాయి అన్నాడు. ఇదిగో, ఈ మాట అంటేనే నాకు ఒళ్ళు మండేది. నువ్వు నీ బిజినెస్ మానుకుంటావా అన్నాడు. ఎందుకు మానుకుంటాను అన్నాడు వినయ్. అలాగే నా ఉద్యోగం నేనెందుకు మానుకుంటాను కోపంగా అన్నాడు శౌర్య. అబ్బా, నీకెప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. వాడి పరిస్థితి ఏంటి మీరు మాట్లాడుతున్నారు? కాస్త ఊరుకుంటారా కోపంగా అంది ధరణి. నేను ఎప్పుడు మాట్లాడినా వీడికి కోపం వస్తూనే ఉంటుంది, నువ్వు అడ్డుపడుతూనే ఉంటావు. ఇక నేను ఎప్పుడు ఏం మాట్లాడేది? మీ తల్లి కొడుకులు ఇష్టం వచ్చినట్లు తగలడండి కోపంగా అన్నాడు వినయ్. వాతావరణం హాట్గా మారడంతో స్వేచ్ఛ, నేను వస్తానండి అంటూ వెళ్ళిపోయింది. అబ్బో, శౌర్య గారి ఇంట్లో అందరూ మంచి వాళ్ళలాగానే ఉన్నారు. వాళ్ళు అయ్యే తప్ప ఆ రోజు అక్షరాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈయనకి అక్షరతో ఏంటి ప్రాబ్లం అర్థం కావడం లేదు.
ఈయనకి అక్షరకి గొడవ ఏదో ఉంది. అది ప్రొఫెషనల్గా అయితే కాదు, పర్సనల్గా అనిపిస్తుంది. వెళ్ళి అడుగుదామా అనుకుంది. అంతలోనే వామ్మో! పులిలా ఉన్నాడు. చూస్తేనే మీద పడేటట్లు ఉన్నాడు. అక్షర మీద కోపం, శౌర్య మీద కోపం. నా మీద వెళ్ళగక్కడు కదా! కొడుకకుంటే కూడు పట్టినట్లు లేదు ఆయనకి అనుకుంది. అదిరా రోజు గొడవ చేస్తుంది శౌర్యని చూడడానికి తీసుకువెళ్ళమని. అక్కడ అందరూ ఉన్నారు, ఎలా తీసుకువెళ్తుంది? మిగతా వాళ్ళు ఎలా ఉన్నా ఆ వినయ్ని, ఆయన్ని చూపుల్ని తట్టుకోవడం చాలా కష్టం. ఏదో ఒకటి వాగుతాడు. అది పాప ముందు చాలా అసహ్యంగా ఉంటుంది. ఆమెకి శౌర్యని చూడాలి అని మనసు కొట్టుకుంటుంది. కానీ ఏం చేస్తుంది? వెళ్ళలేని పరిస్థితి. వర్క్ కూడా చేయబుద్ధి కాక సెలవు పెట్టేసింది. హెల్త్ బాలేదు అన్న వంకతో. తీసుకువెళ్తాలే కన్నమ్మ, చిన్నపిల్లల్ని ఇప్పుడు ఎలో చేయరు. చూడు, నన్ను కూడా చూడనివ్వలేదు. అందుకే నేను ఇంట్లోనే ఉంటున్నాను. లేకపోతే వెళ్ళనా అంది. నీకు నీ ఫ్రెండ్ అంటే ఇష్టం లేదు, అందుకే వెళ్ళడం లేదు. కానీ నాకు నా పోలీస్ అంకుల్ అంటే బోలెడిష్టం. నన్ను తీసుకువెళ్ళు దబాయింపుగా అంది. కూతురు మాటలకి షాక్ అయింది. నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు? కాస్త కోపంగా అంది అక్షర. ఇష్టం ఉంటే నువ్వు ఎప్పుడో వెళ్ళి చూసేదానివి, నాకు తెలుసు. ఆ రోజు కూడా పోలీస్ అంకుల్ వాళ్ళ ఇంట్లో నువ్వు అంకుల్ని కోపంగా తిట్టావు, నాకు తెలుసు. చేతులు తిప్పుతూ అంది అక్షర. తల కొట్టుకుంది. దీని ముందు మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. కోపంలో ఆవేశంలో ఏదైనా అంటే అదే పట్టుకుంటుంది ఇది అనుకుంటూ. తప్పకుండా తీసుకువెళ్తాను కన్నమ్మా, ఇంకొక 2 రోజులాగు, అప్పుడు మనల్ని చూడనిస్తారు. చూడు, నీకు మళ్ళీ జ్వరం వచ్చింది, నువ్వు నా మాట వినడం లేదు. నీ టాబ్లెట్స్ వేసుకున్నావు అంటే నిన్ను తీసుకువెళ్తాను అంది అన్యాయంగా. ఎప్పుడు ఇలాగే చెప్తావు. నేను వేసుకోను. బెడ్ ఎక్కి ముసుగు తన్నేసింది అది రామ్. దీనికన్నీ ఆ శౌర్య బుద్ధులే. ఆయన గారు ఒక రకంగా, ఈవిడ గారు మరొక రకంగా నన్ను ఏడిపించేస్తున్నారు. కర్మరా బాబు అనుకుంటూ కూతురిని బుజ్జగించే పనిలో పడింది. గత 2 రోజులుగా మళ్ళీ అధీరకి జ్వరం వస్తుంది. ఇంకా లాభం లేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసిందే అనుకుంది అక్షర. శౌర్య ఉన్న హాస్పిటల్కే తీసుకువెళ్ళింది. అది చాలా ఫేమస్ హాస్పిటల్. అక్కడ చిల్డ్రన్స్ని బాగా చూస్తారు. ప్రత్యేకమైన విభాగం ఉంది. తమ ఫ్యామిలీ డాక్టర్ కూడా అక్కడికే రిఫర్ చేయడంతో తీసుకువచ్చింది. ఆమెకి తోడుగా స్వేచ్ఛ వచ్చింది. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకుని ఉండడంతో ఆమెని చూపించారు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్కి. పాపం చూసి ఏవో టెస్టులు రాశాడు. చాలా టెస్టులు రాయడంతో ఇన్నెందుకు, నా పాపకి ఏమైంది? అక్షర కంగారు పడుతూ ఉంటే, ఇది కామనే కదా, ఎందుకు అంత భయపడుతున్నా? చేస్తే మనకే మంచిది కదా స్వేచ్ఛ అంది. జలుబు జ్వరానికి ఇన్ని టెస్టులా? భయపడింది అక్షర. టెస్టులన్నీ చేస్తుంటే అధీర ఒకటే ఏడుపు. సముదాయించలేక అక్షర విసిగిపోయింది. అరే రే, మా కన్నమ్మ ఇంత చిన్నదానికి ఏడుస్తుందా? నువ్వు ఇవన్నీ చక్కగా చేయించుకున్నావు అనుకో, నీకు ఐస్ క్రీమ్స్ కొనిస్తాను. స్వేచ్ఛ బుజ్జగించింది. ఐస్ క్రీమా? నాకొద్దు ఏడుస్తూ అంది. మా కన్నమ్మకి ఐస్ క్రీమ్ వద్దా? ఇది పెద్ద వింతగా ఉందే అంది స్వేచ్ఛ. బ్లడ్ తెస్తూ ఉంటే ఒకటే గోల. నిన్ను మీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్తాను, ఇవన్నీ చేయించుకుంటే అంది అక్షర. తన ఏడుపు మాన్పించాలని టెస్ట్ చేయించాలి అంటే ఇంతకంటే వేరే ఆలోచన లేకపోయింది ఆమెకి. అదిర ఏడుపు ఆపేస్తూ నిజంగానా అంది. అవును, నువ్వు ఏడవకుండా ఈ టెస్టులన్నీ చేయించుకున్నావు అనుకో, మీ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు, నిన్ను తీసుకువెళ్తాను అంది అక్షర కూతురు కన్నీళ్లు తుడుస్తూ. అయితే నేను ఏడవను. మరి నాకు నా పోలీస్ ఫ్రెండ్ని చూపించాలి వెక్కుతూ అంది. అలాగే అంది అక్షర. అబ్బో, కన్నమ్మకి శౌర్య అంటే ఎంత ఇష్టమో చూడు. ఇప్పటి వరకు కోతిలాగా ఏడుస్తూ గంతులు వేసింది. అతని పేరు చెప్పగానే బుద్ధిమంతురాలు అయిపోయింది. తల్లి కూతుళ్ళిద్దరికీ శౌర్య అంటే అంత ఇష్టం అన్నమాట. అతని పేరు వినగానే మీ మొహాలు వెలిగిపోతున్నాయి అంది స్వేచ్ఛ. ఏంటి? కోపంగా అంది అక్షర. స్వేచ్ఛ మాటల్లో మరో అర్థం ధ్వనిస్తూ ఉంటే, నేనేమన్నాను? ఎవరైనా పోలీసులు అంటే భయపడతారు. మీ కూతురు
ఫ్రెండ్షిప్ చేస్తుంది. తన పేరు చెప్పగానే అంత బాధని మర్చిపోయింది. అదే అన్నాను లే. దీర్ఘం తీస్తూ అంది స్వేచ్ఛ. దీంతో మాట్లాడడం కంటే నోరు మూసుకోవడం ఉత్తమం అనుకుంది అక్షర. బయటికి వచ్చి కూర్చున్నారు. ఇంకా టెస్టులు చేయవలసినవి ఉన్నాయి. అవును స్వేచ్ఛ, నేను నీకు ఒక పని చెప్తాను. ఎంతవరకు వచ్చింది అంది. ఏం చెప్పావు అంది స్వేచ్ఛ. కోపంగా చూసింది ఆమె వైపు అక్షర. ఓకే ఓకే గుర్తొచ్చింది. కాలా గురించి కదా నువ్వు చెప్పింది. సారీ, నాకు ఇంకా రిపోర్టింగ్ చేయడమే సరిపోయింది. వాడి గురించి నేను అసలు ఆలోచించనే లేదు అంది స్వేచ్ఛ. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. వంశీకి చెప్పినా సరిపోయేది కోపంగా అంది అక్షర. చెప్పాల్సింది దీర్ఘం తీసింది. నువ్వే కదా నాకు ఏదైనా వర్క్ చెప్పు. నీలాగే నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని అయిపోవాలి అన్నావు. ఈ చిన్న పని కూడా చేయకపోతే ఇంకా నువ్వేమవుతావు కోపంగా అంది అక్షర. ఏవో సినిమా కవర్లు రాసుకునేదాన్ని, ఇటువైపు పట్టుకోవచ్చావు. ఇప్పుడిప్పుడే కదమ్మా నేను అక్షరాలు దిద్దుతున్నాను. అప్పుడే ఆ కాలం మీదకి నన్ను తోలితే ఎలా? ఈసారి ఇలాంటి పెద్ద అసైన్మెంట్లు చేస్తాలే. ఇప్పుడు మాత్రం శౌర్య గారి గురించి రిపోర్ట్లో ఉన్నాను, నన్ను వదిలేయి అంది స్వేచ్ఛ. శౌర్య గురించి రిపోర్ట్ చేయడానికి ఏముంది? ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకు? ఆ ఒక్కరోజు అంటే డేంజర్గా ఉంది కాబట్టి ఇక్కడ ఉండడంలో అర్థం ఉంది. ఇప్పుడు కూడా ఎందుకు నువ్వు ఇక్కడ అంది అక్షర. ఓయ్, ఎడిటర్ గారు నన్ను ఇక్కడే ఉండమన్నారు తెలుసా. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు వచ్చి కలుస్తున్నారు అని రిపోర్ట్ చేయమన్నారు అంది. అంతేలే, ఎందుకంటే నువ్వేమి చేయలేవు అని ఆయనకి అర్థమయ్యి ఈ పని నీకు అప్పచెప్పాడన్నమాట నవ్వుతూ అంది అక్షర. నవ్వమ్మా నవ్వు. ఏదో ఒక రోజు మేము కూడా అరుణ్ సారీ లాంటి జర్నలిస్ట్ని అవ్వకపోతే చూడు అంది. అవుతావు, ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇలాగే అవుతావు అంది. వాళ్ళిద్దరూ మాటల్లో పడి అధైర్యాన్ని పట్టించుకోలేదు. ఇక్కడే ఉంటుంది కదా, ఎక్కడికి వెళుతుంది అనుకున్నారు. పాప అటు ఇటు ఆసక్తిగా చూస్తూ అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. కాసేపటికి తల్లి కనిపించకపోయేసరికి భయపడి ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడే మెడిసిన్ తీసుకోవడానికి కిందకి వచ్చిన ధరణి పాప ఏడుపు వినిపించి చూసింది. అధీరా దిక్కులు చూస్తూ ఏడుస్తుంది. అరే, పాప ఏడుస్తుంది. చుట్టూ చూసింది, ఎవరూ కనిపించలేదు. పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరా అనుకుంటూ గబగబా వచ్చింది. ఏడుస్తున్న అధీరా తల ఎత్తి చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పాపనికి దగ్గరికి తీసుకుంటూ అంది. మా మమ్మీ తప్పిపోయింది ఏడుస్తూ అంది అధీరా. ఏంటి, మీ మమ్మీ తప్పిపోయిందా? ఆశ్చర్యంగా అంటూ అంతలోనే పక్కన నవ్వేసింది ధరణి. అవును, మా మమ్మీ మా పుచ్చు ఆంటీ ఇద్దరూ తప్పిపోయారు ఏడుస్తూ అంది ధరణి పక్క నవ్వుతూ. ఇద్దరూ తప్పిపోయారా? పాపని ఎత్తుకుంది. ముద్దుగా ఉన్న పాపని చూస్తుంటే ఏదో తెలియని ఆప్యాయత ప్రేమ కలిగింది. పాప బొగ్గుని ముద్దు పెట్టుకుంటూ చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. సరే, నాతో వస్తావా అంది. మమ్మీ కావాలి ఏడుస్తూ అంది. మీ మమ్మీ దగ్గరికి తీసుకువెళ్తాను అంది తల ఊపింది. అక్కడ ఉన్న షాప్ అతనికి చెబుతూ, పాప కోసం ఎవరైనా వెతుకుతూ వస్తే పై ఫ్లోర్లో శౌర్య పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతని దగ్గర ఉన్నారని చెప్పు బాబు. ఈలోపు నేను వెతుకుతాను అంది. అలాగే అమ్మా అన్నాడు అతను. పాపని ఎత్తుకుని పైకి తీసుకువచ్చింది. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మా మమ్మీ దగ్గర తీసుకువెళ్తున్నావు కదా అంది అధీరా. మీ మమ్మీ దగ్గరికి తీసుకువెళ్తానుండు. ఈ మెడిసిన్స్ ఇచ్చి మనం మీ మమ్మీని వెతుకుదాం అంది. అధీరా తల ఊపింది. పాపని ఎత్తుకు వస్తున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు శౌర్య. ఆర్య, అన్విత కూడా ఆశ్చర్యంగా చూశారు. అధీరా అత్తయ్య దగ్గర ఎందుకు ఉంది ఆశ్చర్యంగా అనుకుంది అన్విత. అంతలో శౌర్యని గుర్తుపట్టేసి పోలీస్ అంకుల్ సంతోషంగా పిలిచింది అధీరా తన ఏడుపు మర్చిపోయి. కన్నమ్మా, నువ్వేంటి ఆశ్చర్యంగా అడిగాడు శౌర్య. మళ్ళీ తల్లి గుర్తొచ్చింది.
ఏడుస్తూ మమ్మీ తప్పిపోయింది, ఇదిగో ఈ ఆంటీ నన్ను మమ్మీ దగ్గరికి తీసుకువెళ్తానని తీసుకువచ్చింది అంది. అదిరా మాటలకి అందరూ నవ్వేశారు. ఏంటి, మీ మమ్మీ తప్పిపోయిందా అన్నాడు. ఆర్య పాప ముద్దు మాటలకి ఆశ్చర్యపోతూ, అవును, మా మమ్మీ తప్పిపోయింది, మా మమ్మీనే కాదు పుచ్చు ఆంటీ కూడా తప్పిపోయింది. హరే కన్నమ్మ, మమ్మీ తప్పిపోవడం కాదురా, నువ్వు తప్పిపోయావు నవ్వుతూ అంది అది అన్విత. ఆంటీ, మీరు పోలీస్ అంకుల్ దగ్గర ఎందుకు ఉన్నారు? పెద్ద ఆరిందలా అడిగింది. నాకు మీ పోలీస్ అంకుల్ బావ అన్నమాట. ఏదో అర్థమైనట్లు తల ఊపేసింది అదిరా. కొడుకుతో అంత చనువుగా మాట్లాడడంతో ఈ పాప ఎవర్రా, నీకు తెలుసా, భలే ముద్దుగా ఉంది అంది ధరణి. శౌర్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అక్షర అక్క వాళ్ళ పాపత్తయ్య అంది అన్విత. అక్షర కూతురా? షాక్ కొట్టినట్లయింది ధరణికి. పాప వైపు పరిశీలనగా చూసింది. అక్షర పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. చాలా ముద్దుగా, అందంగా, రబ్బర్ బొమ్మలా ఉంది. నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావు అడిగాడు శౌర్య పాపని ఇమ్మని తల్లికి సైగ చేస్తూ. వద్దులేరా, నీకు బాలేదు కదా అంది. పర్వాలేదమ్మా, ఇటు పక్కనే కూర్చుంటుంది అన్నాడు. ధరణి ఇవ్వడంతో పాపని తన పక్కనే కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు. అదిరా కూడా శౌర్య మెడ చుట్టూ చేతులు వేసింది. హత్తుకోవడంలోనే తెలిసిపోతుంది శౌర్య అంటే తనకి ఎంత ప్రేమ, అతని పట్ల ఎంత బెంగ వేసిందో. శౌర్య చెయ్యి కూడా పాపని చుట్టేసుకుంది ప్రేమగా. పోలీస్ అంకుల్, నీకు దెబ్బ తగిలింది కదా, తగ్గిపోయిందా అంది. నీకెలా తెలుసు అడిగాడు. టీవీలో చూశాను, మమ్మీ కూడా చెప్పింది. నీ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పి తీసుకురాలేదు తెలుసా, బొంగమూతి పెట్టింది. మరి ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చావా సంతోషంగా అడిగాడు. నాకు జ్వరం వచ్చింది కదా, మమ్మీ హాస్పిటల్కి తీసుకువచ్చింది, అక్కడ నా బ్లడ్ కూడా లాగేశారు చూడు, చెయ్యి చూపిస్తూ అంది. ఇప్పుడే గుచ్చడంతో శౌర్య పాప ఒళ్ళు కాస్త వేడిగా ఉన్నట్లు. అమ్మో, నీ బ్లడ్ లాగేశారా, ఎంత ధైర్యం వాళ్ళకి, వాళ్ళని కొడదాంలే, నొప్పి పెడుతుందా పాప చెయ్యి ముద్దు పెట్టుకుంటూ. తగ్గిపోతుంది అన్నాడు. ధరణి వాళ్ళిద్దరినీ చూస్తుంది. పాపని చూడగానే కొడుకు కళ్ళల్లో సంతోషం గమనించకపోలేదు ధరణి. పాప కూడా కొడుకుని చూస్తే సంతోషపడిపోతుంది. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ అభిమానం తెలుస్తూనే ఉంది. పాప అక్షర కూతుర. కొడుకు చెప్పినట్లు ఏమీ అనిపించడం లేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే ఎందుకో బాధగా ఉంది. వేరే వాడిని పెళ్లి చేసుకుని పాపని కందంటే నమ్మబుద్ధి కాలేదు ఇంతవరకు, కానీ ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తుంది. ఏమీ అర్థం కాలేదు ధరణికి. పోలీస్ అంకుల్, నువ్వు దొంగలతో డిష్యం ఫైట్ చేసావు కదా అంది. అవును, వాళ్ళు బ్యాడ్ కదా, అందుకనే నీకు దెబ్బ తగిలింది, నొప్పిగా ఉందా జాలిగా అంది అదిరా. మా కన్నమ్మని చూశాను కదా, నొప్పి తగ్గిపోతుంది నవ్వుతూ అన్నాడు శౌర్య. పాపని చూడడం కొడుకుని సంతోషపడింది అని, పాపతో గడపడం అతనికి ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది అని అర్థమైంది ధరణికి. పోలీస్ అంకుల్, ఏంటమ్మా అన్నాడు. మమ్మీ నీ దగ్గరికి తీసుకువస్తానని చెప్పి తీసుకురాలేదు, చూసావా నేనే వచ్చేసాను అంది. నువ్వు గుడ్ గర్ల్వి కదా, నేనంటే నీకు ఇష్టం కదా, అందుకే వచ్చేసావు. మీ మమ్మీకి నేనంటే ఇష్టం లేదు అంటూ ఆగిపోయాడు శౌర్య. తను ఏమంటున్నాడో అర్థమయ్యి, ఇంతకీ మమ్మీ నీకోసం కంగారు పడుతుందేమో, ఎలా వచ్చేయచ్చా, తప్పు కదూ అన్నాడు మాట మారుస్తూ. నేనేమీ రాలేదు, మమ్మీనే తప్పిపోయింది చేతులు తిప్పుతూ అంది. పాప మాటలకి మళ్ళీ నవ్వారు అందరూ. నాకు ఫీవర్ తగ్గిపోయింది, అయినా మమ్మీ హాస్పిటల్కి తీసుకువచ్చింది, బోల్డ్ మెడిసిన్స్ ఇచ్చారు, నాని కూడా వేసుకొని చంపుతుంది, నాకేమీ నచ్చలేదు పోలీస్ అంకుల్, నువ్వు మమ్మీకి చెప్పు నాకు మెడిసిన్స్ వద్దని అంది అదిరా. వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది కన్నమ్మ, వేసుకోవాలి కదా, అప్పుడే కదా నీకు హెల్త్ బాగుంటుంది, మన ఇద్దరం ఆడుకోగలం అన్నాడు. నువ్వు వేసుకుంటున్నావా అతని వైపు చూస్తూ అంది. మరి వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది, మన ఇద్దరం ఎలా ఆడుకుంటాము, నువ్వు కూడా మమ్మీ చెప్పినట్లు మెడిసిన్స్ వేసుకోవాలి అన్నాడు.
అయితే వేసుకుంటాను తల ఊపింది. పాప మొహమంతా ముద్దులు కురిపించాడు. పాపను చూడాలని మనసు ఎంతగానో కొట్టుకుంటుంది. ఇప్పుడు పాప రావడంతో అతని మనసు నెమ్మదించింది. ఇక అక్షర చూస్తే తన మనసు పూర్తిగా శాంతిస్తుంది. ఫస్ట్ వస్తే బాగుండును అనుకున్నాడు. ఇంతలోనే పాప కోసం తమ కంగారు పడుతున్నారేమో. నేను వెళ్ళి ఇచ్చి వస్తాను. మెడిసిన్స్ ఇద్దామని వచ్చాను. ఇదిగో ఇవి తీసుకో అంది ధరణి. ఉండమ్మా, తనే వస్తుందిలే. అంతలో వెతుక్కుంటూ పాప ఉందో లేదో కూడా తెలియనంతగా ఏం రాచకార్యం వెలగబడుతుంది కోపంగా అన్నాడు. పాప ఉందనుకుని ఉంటుంది లేరా, తనకు మాత్రం తెలుసా ఇలా అవుతుందని అంది ధరణి. ఇంతలో అదిరా లేదని గుర్తించిన అక్షర, స్వేచ్ఛ ఇద్దరు కంగారు పడుతూ మొత్తం వెతికేశారు. ఎక్కడా కనిపించలేదు. అందరినీ అడిగారు. ఎవరూ తెలియదన్నారు. ఈలోపు మెడికల్ షాప్ అతను ఏంటమ్మా వెతుకుతున్నారు అన్నాడు కంగారు చూసి. చిన్న పాప 3 years ఉంటాయి, కనిపించట్లేదు అన్నారు. ఆ పాప ఒక పెద్దావిడ తీసుకువెళ్ళింది అన్నాడు. పెద్దావిడ తీసుకువెళ్ళిందా కంగారుగా అంది. కంగారు పడకండి అమ్మా, అదే శౌర్య సార్ ఉన్నారు కదా, వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళారు. అక్కడికి రమ్మన్నారు. ఎవరైనా పాప గురించి అడిగితే చెప్పమన్నారు అన్నాడు. ఇప్పుడు తను ఎలా వెళుతుంది అక్కడికి అనుకుంటుండగానే ఇది విని స్వేచ్ఛ రారా, శౌర్య మదర్ తీసుకుని వెళ్ళి ఉంటారు అంటూ అక్షర ఏదో చెప్తున్నా వినిపించుకోలేదు. నువ్వు వెళ్ళి తీసుకురా స్వేచ్ఛ, నేను ఇక్కడే ఉంటాను అంది అక్షర. రావడానికి ఏంటి, శౌర్య గారిని చూడలేదు కదా నువ్వు, ఆయనని చూసినట్లు ఉంటుంది. పాపని తీసుకుని వెళ్ళవచ్చు. అతను కూడా నీ కోసం పాపం ఎంత ఇది అయిపోతున్నాడో, కళ్ళు కాయలు కాచేలా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. తమరి దర్శనం లేదు, తెగ బాధపడిపోయాడు అంది స్వేచ్ఛ. కోపంగా చూసింది అక్షర. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపంగా చూస్తున్నావు, రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుని వచ్చేసింది. డోర్ కొట్టిన శబ్దానికి తిరిగి చూశారు. అక్కడ అక్షర, స్వేచ్ఛ నిలబడి ఉన్నారు. రామ ధరణి అంది. మెల్లిగా లోపలికి వచ్చింది. శౌర్య ఆమె వైపు చూస్తున్నాడు. అక్షర మొహంలో ఏదో దిగులు కనిపిస్తుంది. కాస్త నీరసంగా వడలిపోయి ఉంది. ఎలా ఉంది మీకు, అక్షర అడగాలనుకుంది. కానీ ఏదో అదృశ్య హస్తం తన కంఠం నొక్కేసినట్లు ఆగిపోయింది. ఆమె కూడా శౌర్యని చూస్తుంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అక్షర కళ్ళల్లో తన ఆరోగ్యం పట్ల ఆందోళన స్పష్టంగా కనిపించింది శౌర్యకి. ఎద వరకు బ్లాంకెట్ కప్పుకొని ఉన్నాడు శౌర్య. షర్ట్ లేనట్లు ఉంది. ఆపరేషన్ చేసిన దగ్గర కట్టు ఉంది. చిందరవందరగా ఉన్న జుట్టు, అలసిపోయి నీరసంగా ఉన్న మొహం ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తూనే ఉంది. అయినా అతని కళ్ళల్లో ఏదో వెలుగు. అతన్ని అలా చూడగానే అక్షర కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అతన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుని తన బాధ తీరే వరకు ఏడవాలనుంది. కానీ ఆ పని చేయలేకపోయింది. ఆమె దృష్టి కూతురిపై పడింది. శౌర్యని గట్టిగా పట్టుకుని ఉంది. శౌర్య కూడా పాపని హత్తుకుని ఉన్నాడు. ఆప్యాయంగా పొదిమి పట్టుకున్న ఆ తీరులోనే తెలిసిపోతుంది పాప అంటే అతనికి ఎంత ప్రాణమో అని. పాప కూడా అంతే. అందరూ వాళ్ళిద్దరి వైపే చూస్తున్నారు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే తండ్రి కూతుళ్ళలాగానే ఉన్నారు. కన్నమ్మ ఇలారా, అతనికి ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని కంగారుగా అంది అక్షర. అప్పటికే తల్లిని చూసిన అదిరా, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడ తప్పిపోయావు దబాయించింది. అక్షర తెల్లమొహం వేసింది. ఆమెను చూసి అందరూ నవ్వేశారు. నేను తప్పిపోవడం ఏంటి, నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఎందుకు వచ్చేసావు కోపంగా అంది అక్షర. తల్లి కోపానికి బిక్కమొహం వేసుకుని శౌర్య వైపు చూసింది. పాప మీద అరవడం కాదు, పిల్ల ఉందో లేదో చూసుకోకుండా నువ్వే రాచకార్యాలు వెలగబెడుతున్నావు కోపంగా అన్నాడు శౌర్య. అక్షర మొహం ఎర్రబడింది. ఏదో అనబోయి ఆగిపోయింది. అవును, పాపకి టెస్టులు చేశారట, ఏమన్నారు? పాపకి ఇన్ని రోజుల నుంచి హెల్త్ బాగాలేకపోతే స్పెషలిస్ట్కి చూపించాలని ఆ మాత్రం తెలీదా? ఏంటా నిర్లక్ష్యం? ఆ రోజు వర్షంలో తడిచి పాపకి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ చెప్పినట్లు ఉన్నాడు కదా స్పెషలిస్ట్కి చూపించమని. గాడిదలను కాస్తున్నావా? ఫైర్ అయ్యాడు శౌర్య అక్షర మీద.
అందరి ముందు అతను అలా అనేసరికి అక్షర మొహం మరింత ఎర్రబడింది. నా పాపని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నువ్వేమీ సలహాలు ఇవ్వనవసరం లేదు, విసురుగా అంది అక్షర. తెలుసు కాబట్టి నేనా ఇంతవరకు తీసుకువచ్చావు? మరింత కోపంగా అన్నాడు. అక్షర ఏదో అనబోతూ ఉండగా, శౌర్య ఏంటి ఆ మాటలు? తన బిడ్డకి తల్లి. తన బిడ్డని ఎలా చూసుకోవాలో తనకి తెలుసు. మనకంటే తనకి ఎక్కువ బాధ బాధ్యత ఉంటుంది. నువ్వింకా నోర్మొయ్, ధరణి కోపంగా అంది. తల్లి మాటలతో మౌనం వహించాడు. అతను అంత కోపం పడడం, అది కూడా అధికారయుతంగా అక్షర మీద అరవడం స్వేచ్ఛని ఆశ్చర్యపరిచింది. వీళ్ళ మధ్యన ఏదో ఉంది, లేకపోతే అందరి ముందు అక్షరాన్ని పట్టుకుని అంత కోపంగా మాట్లాడాడు. పైకి మాత్రం ఆమెతో పెద్దగా పరిచయం లేదు అంటాడు, కానీ ఎంత చనువుగా ఎంత హక్కుగా మాట్లాడాడు. మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? తెలుసుకుంటాను అనుకుంది స్వేచ్ఛ. నువ్విటిరా, అక్షర కోపంగా పిలిచింది కూతుర్ని. నేను రాను. వస్తే నువ్వు ఇంజక్షన్ వేయించేస్తావు. నేను నా పోలీస్ అంకుల్ దగ్గరే ఉంటాను మారం చేసింది. అలా ఉండకూడదు. మీ పోలీస్ అంకుల్కి దెబ్బ తగిలింది కదా, ఇన్ఫెక్షన్ అవుతుందిరా. రా అంది అక్షర. ఆహా, నేను మా పోలీస్ అంకుల్ దగ్గరే ఉంటాను, నువ్వు వెళ్ళిపో అంది అదిరా శౌర్యని మరింత గట్టిగా పట్టుకుని. ఇది శౌర్యని చూసుకుని రెచ్చిపోతుంది, కోపంగా అనుకుంది అక్షర. అబ్బా అక్షర, నువ్వు కోపడకు, కన్నమ్మ వస్తుందిలే అంటూ, కన్నమ్మ నువ్వెక్కడే ఉందువులే, కానీ మీ పోలీస్ అంకుల్లాగా పట్టుకుని ఉన్నావు అనుకో, తనకి దెబ్బ తగిలింది కదా, బాధగా ఉంటుంది. ఇలా రా, ఇలా వచ్చి కూర్చో స్వేచ్ఛ అంది. అవునా, అయితే సరే. అయితే పోలీస్ అంకుల్ నేను అక్కడే కూర్చుంటానే, నువ్వు భయపడకు అంటూ అతని పక్క నుంచి లేచి వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంది అదీరా. అదీరా మాటలకి చేష్టలకి అందరికీ నవ్వు వచ్చింది. ఇంక రా వెళ్దాం, డాక్టర్కి చూపించుకోవాలి కదా, వస్తున్న కోపాన్ని దిగమింగుతూ అంది అక్షర. నేను రాను, నువ్వే చూపించుకో అంది. అబ్బా, దీంతో చచ్చిపోతున్నానే, ఏమన్నా అందామంటే ఏడుస్తుంది. అందరూ ఉన్నారు అనుకుంది అక్షర. అక్షర పరిస్థితి గమనించిన ధరణి, అలా అనకూడదమ్మా, చూడు మీ పోలీస్ అంకుల్ కూడా మెడిసిన్ తీసుకుంటున్నారు, డాక్టర్కి చూపించుకుంటున్నారు, నువ్వు కూడా చూపించుకుని బాగైపోయావు అనుకో, మీ ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు. మమ్మీ చెప్పినట్లు వినాలి, వెళ్ళి డాక్టర్కి చూపించుకుని మళ్ళీ రా. నీ పోలీస్ అంకుల్ ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు, ఇద్దరు కలిసి ఆడుకుందరు గాని నచ్చ చెప్పింది ధరణి. ఇంతకీ నువ్వెవరు? మా పోలీస్ అంకుల్కి ఏమవుతావు అడిగింది అదీరా. బాడవా, నేనేమవుతానో చెప్పాలా? మీ పోలీస్ అంకుల్కి మమ్మీని అవుతాను అంది. మరి నాకేమవుతావు అడిగింది. ఒక క్షణం అంతా నిశ్శబ్దమైంది. అదిరని ముద్దు పెట్టుకుంటూ నానినవుతాను అంది. నాకు ఆల్రెడీ ఒక నాని ఉంది కదా, సందేహం వ్యక్తం చేసింది. ఒక నానినే కాదు, ఎంతమంది నానిలైనా ఉండొచ్చు, నేను నీకు నానినే అంది. ఓహో, అలాగైతే ఓకే నాని అంది అదిరా ముద్దుగా. ధరణి నవ్వేస్తూ పాప బుగ్గల నిండా ముద్దులు పెట్టుకుంది. అది చూసి అక్షర గుండెల్లో నుంచి బలమైన నిట్టూర్పు వెలువడింది. కన్నమ్మ వెళ్దామా అంది అక్షర. మారం చేసింది అదిరా. కన్నమ్మ వెళ్ళు, శౌర్య అన్నాడు. నువ్వు కూడా నా పోలీస్ అంకుల్, అక్కడ నా రక్తం పీల్చేసుకుంటున్నారు. ఏడుపు మొహం పెట్టింది. అందరూ నవ్వబోయి ఆగిపోయారు. నవ్వితే పాప ఏడుస్తుందేమోనని. ఇక నీ రక్తం ఏమి తీసుకోరులే, నేను చెప్తాను. అక్షర పాపకి బ్లడ్ తీయొద్దని నేను చెప్తానని చెప్పు, సరేనా అన్నాడు. అక్షర అప్రయత్నంగానే తల ఊపింది. ఆమె పెదవులపై చిరునవ్వు. చెప్పానుగా వెళ్ళు అన్నాడు శౌర్య. పాప తల ఊపింది. తల్లి దగ్గరికి వెళ్తూ మళ్ళీ శౌర్య దగ్గరికి వెళ్ళింది. అందరూ చూస్తున్నారు. గబగబా బెడ్ ఎక్కి ముద్దు పెట్టుకుని, బాయ్ పోలీస్ అంకుల్, మళ్ళీ వస్తానే అంది. శౌర్య హృదయం సంతోషంతో పొంగిపోయింది. అలాగే కన్నమ్మ అంటూ ముద్దులు కురిపించి హృదయానికి హత్తుకున్నాడు.
ఇంతలో స్వేచ్ఛకి ఫోన్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటికి వెళ్ళడం, వినయ్ లోపలికి రావడం ఒక్కసారే జరిగింది. అందరూ అతని వైపు చూశారు. వినయ్ని చూడగానే అక్షర మొహంలో రంగులు మారాయి. అందరినీ నిలబడి ఉండడం, కొడుకు మంచం మీద చిన్న పాప ఇద్దరు హత్తుకుని ఉండడం చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతని దృష్టి అక్షర మీద పడింది. ఈ అమ్మాయి ఎక్కడికెందుకు వచ్చింది? మళ్ళీ రావద్దన్న తన మాట అంటే లెక్కలేదన్నమాట కోపంగా అనుకున్నాడు. బాయ్ పోలీస్ అంకుల్. పాప మాటలతో అతని దృష్టి అటువైపు మళ్ళింది. అదీరా బెడ్ దిగి తల్లి దగ్గరికి వచ్చి మమ్మీ అంటూ చేతులు చాచింది ఎత్తుకోమన్నట్లు. అప్పటికే వినయ్ చూపులు గ్రహించింది అక్షర. టక్కున పాపని ఎత్తుకుని వెన్నుదిరిగింది. ఎప్పుడైతే పాప అక్షరాన్ని మమ్మీ అందో వినయ్ మొహంలో రంగులు మారాయి. అక్షర కూతురా? ఇదెలా సాధ్యం అనుకున్నాడు. అంతలోనే అతనికి గుర్తొచ్చింది. అంతే, గుండె దడదడలాడిపోతూ ఉండగా కొడుకు వైపు అక్షర వైపు మార్చి మార్చి చూశాడు. కొడుకు ఆ తల్లి కూతుల వైపే చూస్తున్నాడు. వినయ్కి కొడుకు కళ్ళలో ఆ ఇద్దరి మీద ప్రేమ చూసేసరికి పిచ్చెక్కినట్లయింది. అడ్డమైన వాళ్ళని ఎందుకు లోపలికి రానిచ్చారు? ఆ పిల్ల ఎవరు? నీ బెడ్ మీదకి ఎందుకు ఎక్కేసింది? అడ్డమైన పిల్ల. వాడి బెడ్ ఎక్కేస్తుంటే మీ అందరూ ఏం చేస్తున్నారు? కోపంగా అన్నాడు వినయ్. డోర్ తీస్తున్న అక్షర ఆగిపోయింది. ఆమె మొహం ఎర్రబడింది. కోపంతో పిడికిలి బిగుసుకుంది. తననన్నా సహిస్తుందేమో కానీ కూతుర్నంటే అసలు సహించదు. డాడీ, శౌర్య గర్జించేలోపే హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ వినయ్. మాటలు మాటలు జాగ్రత్తగా రానివ్వండి. అక్షర గొంతు ఆ గదిలో మారుమోగింది. ఆమె గొంతులో పదునికి ఆ కోపానికి శౌర్యనే కాదు, అందరూ అతిరిపోయారు. ఇక్కడ అడ్డమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను కావాలని ఇక్కడికి రాలేదు. నా బిడ్డ అడ్డమైనది కాదు. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి వెనక ముందు చూసుకుని మాట్లాడండి, కోపంగా అంది అక్షర. వినయ్ మొహం ఎర్రబడమే కాదు, అతని పిడికుళ్ళు బిగుసుకున్నాయి. ఎంత ధైర్యమే నీకు? నా కొడుకు దగ్గరికి వచ్చి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? సిగ్గు లేకుండా మళ్ళీ నా కొడుకు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? వదిలేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వాడు కావలసి వచ్చాడా? విచక్షణ మరిచిపోయి అన్నాడు వినయ్. అక్షర మొహం కోపంతో ఎరిపెక్కింది. అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతని మాటలకి ఆమె మనసు గాయపడింది. నీ కొడుకు వెనకాల తిరగవలసిన కర్మ అగత్యం నాకు పట్టలేదు. నీ కొడుకు వద్దు అనుకున్న దాన్ని మళ్ళీ వెనక పడవలసిన అవసరం నాకు లేదు. నీ కొడుకు నా వెనక పడకుండా చూసుకోండి. అక్షర గొంతులో ఈసారి వ్యంగ్యం ధ్వనించింది. వినయ్ మొహం పాలిపోయింది. నేను చిటిక వేస్తే చాలు శౌర్య నా వెనకాల వచ్చేస్తాడు. నీ కొడుకుతోనూ మీతోనూ సంబంధాలు వద్దు అనుకున్న దాన్ని. నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే మళ్ళీ వచ్చి నన్ను కెలుకుతున్నారు. నాతో పెట్టుకుంటే ఏం చేస్తానో మీకు ఇంతకు ముందే తెలుసు. మళ్ళీ నా జోలికి రాకండి, మర్యాదగా ఉండదు. ఇప్పటి వరకు మీరు ఏం చేసినా పెద్దవారని, నా శౌర్యకి తండ్రి అని గౌరవించి ఊరుకున్నాను. ఇక మీదట ఊరుకోను. మరొక్కసారి మీరు నన్ను కానీ నా కూతుర్ని కానీ మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు, వేలు పెట్టి హెచ్చరించింది అక్షర. నేను నా కూతురు అడ్డమైన వాళ్ళమైతే మీరు కూడా అడ్డమైన వాళ్ళే. వినయ్ మొహం ఎర్రబడింది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కాస్త గుర్తు ఉంచుకొని మాట్లాడుకోండి. చిన్నపిల్లల ప్రాణాలతో ఆడుకునే మీ నుంచి ఇంతకంటే సంస్కారం నేను ఆశించలేను. మీరు ఎందుకు నా మీద ఇంతగా విరుచుకుపడుతున్నారో నాకు తెలియదు అనుకోకండి. మీరు భయపెడుతున్నట్లు మీ కొడుకు జోలికి నేను రాను. చెప్పాను కదా, నాకు ఆ అవసరం అగత్యం రెండూ లేవు. నీ కొడుకే నా దగ్గరకు వస్తాడేమో, కట్టడి చేసుకోండి. ఈసారి అక్షర పెదవులపై చిన్న నవ్వు కదలాడింది. ఈసారి శౌర్య నా దగ్గరికి వస్తే మళ్ళీ తిరిగి రాడు. జాగ్రత్త. నాతో పెట్టుకొని మీ కొడుకుని దూరం చేసుకోవాలని ఉంటే నా జోలికి, నా కూతురి జోలికి రండి. వినయ్యే కాదు, అందరూ ఆమె మాటలకి షాక్తో నోరు తెరిచి చూస్తున్నారు. కాబట్టి మీరు నాకు ఎంత దూరంగా ఉంటే మీరంత క్షేమంగా ఉంటారు. మాజీ మామగారు అన్నట్లు మా మమ్మీని బెదిరిస్తున్నారు అంట కదా.
ఈ మాటకి శౌర్యనే కాదు అందరూ ఆశ్చర్యంగా చూశారు వినయ్ వైపు. నాలాగే అనుకున్నారేమో. మా మమ్మీ నాకంటే మొండిది. మీ పప్పులేమి ఉడకవు. బెటర్ మా మమ్మీకి దూరంగా ఉండండి. ఆ కోపం ఈ కోపం నా మీద తీర్చుకోవాలని చూడకండి. తెలుసు కదా, మళ్ళీ మీ మీద నేను దృష్టి పెడితే కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఘాటుగా హెచ్చరించి వెళ్ళిపోయింది అక్షర. ఆ గదిలో చాలాసేపు నిశ్శబ్దం తాండవించింది. ఎవరూ తేరుకోలేకపోయారు. డాడీ, మీరేం మాట్లాడుతున్నారు? మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా? కోపంగా అన్నాడు శౌర్య చాలాసేపటి తర్వాత. అక్షర హెచ్చరింపులకి షాక్లో ఉన్న వినయ్ కొడుకు మాటలకి విసురుగా అతని వైపు చూశాడు. అడ్డమైన వాళ్ళు ఎవరు? నా అక్షర పాప అడ్డమైన వాళ్ళు కాదు. మీకు ఇదే చెప్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉండండి. వాళ్ళని ఇంకొకసారి ఏమైనా అన్నారంటే నేను అస్సలు ఒప్పుకోను. నేను మిమ్మల్ని అనలేక కాదు, నా తండ్రి అని గౌరవించి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా అక్షర విషయంలో మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. అయినా సహించాను. ఇప్పుడు సహించే ఓపిక నాకు లేదు. నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన అక్షర మళ్ళీ నా దగ్గరికి తిరిగి రాదు. మీరు భయపడకండి. తనకి పెళ్ళైపోయింది. ఆ పాప తన పాప. కొడుకు మాటలకి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు? అక్షర మరో పెళ్లి చేసుకుందా? ఆ పాప పెళ్లి చేసుకున్న అతనికి పుట్టిందా? చచా, అలా జరగడానికే వీల్లేదు. అలా అయితే మరి ఆ రోజు తన దగ్గరికి, అమ్మో ఈ విషయం బయటపడితే ఇంకేమైనా ఉందా? మనసులో కూడా అనుకోకూడదు. కొడుకు అక్షరను అపార్థం చేసుకున్నాడని అర్థమైపోయింది. మనసులో సంతోషం వేసింది. మీ ఇద్దరు ఇలాగే ఉండాలిరా. నేనంటే లెక్కలేదు తనకి. నా మీదే రాసి నా బిజినెస్ను దెబ్బ కొట్టింది. కనీసం మామగారు అన్న గౌరవం కూడా లేదు. పెద్ద వీరనారిలాగా ఈ లోకంలో నేనొక్కడనే ఏదో అన్యాయం చేస్తున్నట్లు పేపర్ నిండా రాసి మన ఫ్యాక్టరీ మూతపడేలా చేసింది. అది నేను ఎలా మర్చిపోతాను అనుకున్నాడు. తేరుకున్న ధరణి కోపనంగా, ఈయన ఎంత చెప్పినా ఏం ప్రయోజనం రా. అయినా అనుకున్నదే చేస్తాడు. బిడ్డలు సంతోషంగా అంటే ఆయనకి ఆయన పంతం పట్టుదల ఎక్కువ. అయినా మీరెందుకు ఆ అమ్మాయి తల్లిని బెదిరిస్తున్నారు? మనకి వాళ్ళకి ఏం సంబంధం ఉందని? ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది కదా. తన జీవితం తను జీవిస్తుంది. ఇంకా వాళ్ళ కుటుంబం జోలికి ఎందుకు వెళుతున్నారు? కోపంగా అంది ధరణి. వినయ్ మాట్లాడలేదు. చెప్పండి డాడీ, అక్షర మదర్ని బెదిరించవలసిన అవసరం మీకేంటి? కోపంగా అన్నాడు శౌర్య. తండ్రి మీద అతనికి ఆగ్రహం ముంచుకొస్తుంది. అక్షరను పాపను అడ్డమైన వాళ్ళు అంటారా? తను ఏదో నా వెనక మోచిపడి తిరుగుతుంది అన్నట్లు మాట్లాడుతున్నాడు. అందరి ముందు తనని ఎందుకు అవమానం? అక్షర అసలే సున్నితమైంది. ఈ మాటలు తట్టుకోగలదా? ఇంకా జీవితంలో నా మొహం చూడదు. శౌర్య బాధపడ్డాడు. ఆర్య, అన్విత డీప్ షాక్లో ఉన్నారు. అంటే బావ ప్రేమించి పెళ్లి చేసుకున్నది అక్షర అక్కన? ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయింది. ఆర్య కూడా తక్కువ షాక్ తినలేదు. అసలు అన్నయ్య పెళ్లి చేసుకున్నది ఎవరినో అతనికి తెలియదు. ఎందుకు విడిపోయారో కూడా తెలీదు. ఓ, వీళ్ళు విడిపోవడానికి డాడీ కూడా కారణమై ఉంటాడు. శకునేలాగా ఇద్దరి మధ్యలో ఫిట్టింగ్లు పెట్టేసి ఉంటాడు అనుకున్నాడు ఆర్య. బావ ఏంటి అక్షర అక్క మళ్ళీ పెళ్లి చేసుకుంది, పాప అతనికి పుట్టింది అంటాడు. నిజమా? అక్క అలా చేయదు. తనని చూస్తుంటే అలా చేసేదానిలా అనిపించడం లేదు. బావ పొరపాటు పడ్డాడా అనుకుంది. అంతలోనే తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదిరా వాళ్ళ డాడీ ఫారెన్లో ఉన్నట్లు, తనకు బొమ్మలు పంపిస్తున్నట్లు చెప్పింది. చూపించింది కూడా. తండ్రి గురించి చాలా గొప్పగా చెప్పింది. నిజమే అయి ఉంటుంది. అందుకే కదా బావ అంత బాధపడుతున్నాడు. ఇక తన గురించి అక్షర దగ్గర కూడా ఆ రోజు వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఇది అన్నమాట సంగతి. బాధగా అనుకుంది. మాట్లాడరే, ప్రతి దానికి అలా మౌనవ్రతం పాటిస్తారే. మీకు ఇష్టం లేని విషయాలు వస్తే మాత్రం మోగనము పట్టిస్తారు. మిగతా విషయాలకైతే మా మీద విరుచుకుపడతారు. అక్షర వాళ్ళ మదర్ని ఎందుకు బెదిరిస్తున్నారు? వాళ్ళ కుటుంబం జోలికి ఎందుకు వెళుతున్నారు? వాళ్ళు ఎప్పుడు మన జోలికి రాలేదు. అసలు మనతో మాట్లాడలేదు కదా. కోపంగా అంది ధరణి. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? కూతురు కాపురం పోయినా వాళ్ళేమీ బాధ లేదు. పెద్దవాళ్ళతో వచ్చి మాట్లాడి కాపురం సరిచేయాలి వాళ్ళకి ఏ రోజైనా ఉందా? కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయారు.
అలాంటి వాళ్ళ కోసం వీడు నన్ను తిడతాడు. నువ్వు కూడా నీ మొహం ఏ రోజైనా వాళ్ళు చూసారా? వాళ్ళ మొహాలు నువ్వు చూసావా? మన కొడుకుని పెళ్లి చేసుకుంది కదా తన కూతురు. కనీసం వియ్యాల వారని ఎప్పుడైనా వచ్చి మాట్లాడారా? కోపంగా అన్నాడు. ఎందుకు మాట్లాడతారు డాడీ? వాళ్ళు ఏమైనా వచ్చి సంబంధం మాట్లాడారా? నేను అక్షర ప్రేమించుకున్నాం. ఆ విషయం పెద్దలుగా మీకు చెప్పాం. ఇరు ఇరువైపు కుటుంబాలు కాదన్నారు. మేము పెళ్లి చేసుకున్నాం. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మీతో ఎందుకు మాట్లాడతారు? మీరేమైనా మాట్లాడారా? కోపంగా అన్నాడు శౌర్య. నాకేం అవసరం వాళ్ళతో మాట్లాడడానికి? కోపంగా అన్నాడు. మరి వాళ్ళకి ఏం అవసరం మీతో మాట్లాడడానికి? శౌర్య కూడా అంతే కోపంగా అన్నాడు. ఆడపిల్ల కలవాళ్ళు ఆ మాత్రం బాధ్యత ఉండనక్కర్లేదా అన్నాడు. బాధ్యతల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది, సర్కస్టిక్గా అన్నాడు శౌర్య. ఏంట్రా తండ్రి నాన్న గౌరవం లేకుండా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? ఎర్రబడ్డ మొహంతో కోపంగా అన్నాడు వినాయ్. శౌర్య కోపంగా ఏదో అనబోయాడు. ఒరేయ్, ఎప్పుడు జరిగిపోయిన విషయాలు కదా. మీ డాడీ ఆవిడని ఎందుకు బెదిరిస్తున్నారో చెప్పమను రా. మళ్ళీ ఏదో చేసినట్లున్నాడు ఈయన, కోపంగా అంది ధరణి. చెప్పండి డాడీ, ఎందుకు బెదిరిస్తున్నారు అడిగాడు. ఏంట్రా తెగ నిలదీస్తున్నావు నన్ను? నేనేమీ తప్పు చేయడం లేదు అన్నాడు. మీరు చేసేవే తప్పుడు పనులు, లేకపోతే ఆవిడని బెదిరించవలసిన అవసరం మీకేంటి? నేను అక్షర విడిపోయి 4 ఏళ్ళు కావస్తుంది. మా ఇద్దరి మధ్య మాటలు లేవు. ఇప్పుడు కూడా మేమిద్దరం రాసుకుని పూసుకుని ఏమీ తిరగడం లేదు. తను ఒక జర్నలిస్ట్, నేను ఒక పోలీసు వాడిగా ఎప్పుడైనా వృత్తిరీత్యా కలుస్తున్నాం అంతే అంది. ఇప్పుడు కూడా తనంతట తాను రాలేదు. పాప తప్పిపోతే మమ్మీ తీసుకువచ్చింది. అయినా అక్షర వస్తే ఏమైందట? ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అక్షరనే కారణం. అది ముందు మీరు గుర్తించండి. అక్షర అంటే నన్నన్నట్లే. అక్షర జోలికి కానీ పాప జోలికి కానీ వెళ్ళకండి. ఇంతకు ముందు ఊరుకున్నట్లు ఇప్పుడు కూడా ఊరుకుంటాను అనుకోకండి. తండ్రివి కదా అనే గౌరవంతో అమ్మ మొహం చూసి ఊరుకుంటున్నాను అన్నాడు శౌర్య. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కోపంగా మీదకు వెళుతూ అన్నాడు వినాయ్. ఆపుతారా? ధరణి ఒక్క అరుపు అరిచింది. దెబ్బకి సైలెంట్ అయ్యాడు వినాయ్. పరిస్థితి తెలుసు కూడా వాడిని అలా అరిపిస్తే వాడికి ఏదైనా అయితే మీకు కాస్త కూడా లేదు. ఇదంతా కాదు, ఇంతకీ ఆమెను ఎందుకు బెదిరిస్తున్నారు అని అడిగితే ఈ సోదంతా చెప్తారే, కోపంగా అంది. అమ్మా, ఇంతకీ వాళ్ళ మదర్ ఎవరు? డాడీ ఎందుకు బెదిరిస్తున్నారు అడిగాడు శౌర్య. వైజాగ్ కలెక్టర్ విద్య గారు. ఏమడ్డొచ్చిందో ఈయన గారికి? బెదిరించి ఉంటాడు. అక్షర ఊరికే ఎందుకంటుంది? కోపంగా అన్నాడు శౌర్య. ఓ, తను వాళ్ళ మదరా? ఆర్య ఆశ్చర్యంగా అన్నాడు. ఏరా, నీకు తెలుసా అన్నాడు. అంటే అన్నయ్య తండ్రి వైపు చూశాడు. డాడీ వైపు చూస్తావేంట్రా? చెప్పి తగలడు. ఏం చేశారేంటి? కోపంగా అన్నాడు. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు శౌర్య? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాగే 1-2 గంటలు పార్ట్స్ ఇచ్చి నేను ఇది త్వరగా క్లోజ్ చేస్తాను. దీని గురించి ఎవరు ఆపకండి. ఫర్ ది ఫస్ట్ టైం ఈ స్టోరీకి నేను మెసేజ్లు ఆఫ్ చేసేస్తున్నాను. మీ మెసేజ్లు భరించలేక. వేరే స్టోరీస్లో కూడా మెసేజ్ చెయ్యొద్దు. ఈ స్టోరీ గురించి నన్ను అడగొద్దు. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే అది అనూహ్య గారిని అడగండి. ఆమె ఛానల్ పేరు తెలుగు ప్రేమ కథలు అండ్ రొమాంటిక్ స్టోరీస్. ఆ ఛానల్లో ఆవిడని ప్రశ్నించండి, ఆవిడ సమాధానం చెప్తారు.